గుంటూరు పార్లమెంటుపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. గెలిచే అభ్యర్థుల కోసం ఆయన అన్వేషణ మొదలుపెట్టారు. గుంటూరు ఎంపీతో పాటు 2 అసెంబ్లీ స్థానాలకే టికెట్లు ఖరారయ్యాయి. మిగిలిన 5 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరన్నది ఇంకా తేలలేదు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ సీఎం చంద్రబాబు రోజురోజుకు దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో సందిగ్ధం నెలకొంది. అభ్యర్థుల మధ్య పోటీ ఉండటంతో పలు నియోజకవర్గాల్లో ఎంపిక చేయలేదు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల క్యాండిడేట్స్ ను ఎంపిక చేయకుండా పెండింగ్ లో ఉంచుతున్నారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇదే సీన్ కనిపిస్తోంది. ఇప్పటికే నేతలతో 2 సార్లు చంద్రబాబు సమీక్ష జరిపినా అభ్యర్థుల ఎంపిక మాత్రం ఓ కొలిక్కి రాలేదు. గుంటూరు ఎంపీగా తిరిగి గల్లా జయదేవ్నే చంద్రబాబు ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ విషయంపై చంద్రబాబు గల్లా జయదేవ్కు స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకు చంద్రబాబు మరోసారి అవకాశమిచ్చారు. పొన్నూరు నుంచి ధూళిపాలనే మరోసారి పోటీ చేయాలని నిర్ణయించారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సిట్టింగ్కే చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆలపాటి రాజాకే ఆయన టికెట్ ఖరారు చేశారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో ఇప్పటి వరకు ఎంపీతో పాటు 2 ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రమే ఫైనల్ అయ్యారు. ఇంకా 5 నియోజకవర్గాలకు అభ్యర్థులను చంద్రబాబు పెండింగ్లో పెట్టారు. ఈ 5 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదివారం కూడా ఆయా నియోజకవర్గాల నాయకులతో చంద్రబాబు భేటీ అయినా అభ్యర్థులను మాత్రం ఖరారు చేయలేదు. మంగళగిరి అసెంబ్లీ సీటు కోసం టీడీపీ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ సీటు కోసం గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు, తిరువీధుల శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు. ఇక గుంటూరు పశ్చిమ సీటు కోసం కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోవెలమూడి రవీందర్, మోహనకృష్ణ, కాపుల కోటాలో చందు సాంబశివరావు, బీసీల కోటాలో బోనబోయిన శ్రీనివాస్, యాదవ్ వైశ్యుల కోటాలో మద్దాలగిరి ప్రయత్నిస్తున్నారు. అయితే కాపులకు ఇవ్వాల్సి వస్తే చందు సాంబశివరావుకే టికెట్ అన్న ప్రచారం జరుగుతోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గ సీటు కోసం కూడా పోటీ బాగానే ఉంది. సినీ నటుడు అలీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే చంద్రబాబును కలిసిన అలీ ఆ సీటు కోరినట్లు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ కూడా టికెట్ అలీకి ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అలీకి టికెట్ ఇవ్వకపోతే మెహబూబ్ షరీఫ్, షేక్ షౌకత్లు ఆ సీటును ఆశిస్తున్నారు. ఇక పత్తిపాడు సీటు కోసం కందుకూరి వీరయ్య, మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు పోటీ పడుతున్నారు. తాడికొండ విషయానికొస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఉన్నప్పటికీ అక్కడ మిగతా నేతలు అదే సీటు కోసం పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, బాపట్ల ఎంపీగా ఉన్న మాల్యాద్రి రేస్లో ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు పార్లమెంటు పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాలకు ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు. 2 సీట్లకు మాత్రమే అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ 2-3 రోజుల్లో చంద్రబాబు మరోసారి సమావేశమై అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. నేతలు మాత్రం ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందన్న ధీమాలో ఉన్నారు. మరి చివరికి ఎవరికి టికెట్ లభిస్తుందో చూడాలి.